శ్రీకాళహస్తిపట్నంలోని బీసీ గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత కలగటంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. సమాచారం ప్రకారం హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 15 మంది విద్యార్థులు దీనికి గురయ్యారని తెలుస్తోంది. వెంటనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పల్లా వెంకటేశ్వర్లు స్పందించి బాధిత విద్యార్థులను తక్షణమే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఏరియా ఆసుపత్రి డాక్టర్లను చరవాణి ద్వారా ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అల్పాహారంలో ఏమీ ప్రమాదకరం కలిసిపోయిందో తెలియాల్సి ఉంది. దీనిపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు సరైన భోజనం అందుతుందా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై తల్లిదండ్రులు, స్థానికులు సందేహాలు వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పదహైదు మంది